నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పరిధిలో తాండ్ర గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తాండ్ర నుంచే పునాది వేయటం, ఆ గ్రామ ప్రజలు ప్రత్యేకంగా కలుస్తారని మాట ఇవ్వడంతో అంతులేని సంతోషంతో ఉన్నామని గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తాను చదువుకున్నటువంటి పాఠశాల మరి శిథిలావస్థకు వచ్చింది అనే సంగతి సమాచారం అందుకొని గౌరవ శాసనసభ్యుల ద్వారా మరి పాఠశాల మరి గ్రామీణ ప్రాంతాల పాఠశాలలో అభివృద్ధి పదంలో ముందుండాలి. ఇందులో చదువుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి పేద విద్యార్థులు మరి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ముందు అభివృద్ధికి పునాది రాయే విద్య, ఆ విద్య ఒక పాఠశాల దేవాలయ రూపంలో ఉండాలనే ఉద్దేశంతో అడిగిన మరి ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతోటి తాను చదువుకున్నటువంటి పాఠశాల అన్నటువంటి ఉద్దేశంతో ఆయన 1978లో మరి ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి సంగతి మరి మేము గుర్తు చేస్తూ ఆయన తాను గుర్తు చేసుకుంటూ అడిగిన వెంటనే మరి ప్రాంత అభివృద్ధి కోసమని అందులో భాగంగా తాండ్ర గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ కు 5 కోట్లు కేటాయించడం, మరి అతనికి గ్రామస్తుల తరఫున మా కాంగ్రెస్ పార్టీ ఒక బ్లాక్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యుల వారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తాండ్ర గ్రామ హై స్కూల్ కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు 5 crores శాంక్షన్ చేసి దీని ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ మన కాన్స్టిట్యున్సీ, అంటే కంప్లీట్ విత్ ఫ్యూచరిస్టిక్ ఫర్నిచర్, అంటే అన్ని ఇళ్ళ కుల మత భేదాలు లేకుండా అన్ని రకాల వాళ్ళు ఒకటే దగ్గర ఉండి హై ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఆయన ఫస్ట్ స్టెప్ మన ఊరు నుంచి స్టార్ట్ చేసినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు అవర్ సీఎం సార్. అండ్ ఈరోజు ఆయన ఈ తాండ్ర గ్రామం హై స్కూల్లో ఆయన చదువుకున్నది గుర్తు పెట్టుకొని మళ్ళా తిరిగి దానికి మన ఎమ్మెల్యే సార్ 50 లక్షలు అడిగితే దాని 5 కోట్ల రూపాయలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు. ఈ ఫస్ట్ డెవలప్మెంట్ తాండ్రలో స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి ఆయన ఇచ్చిన మాట, మన అన్ని స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మారుస్తా అని ఇచ్చిన మాట